బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ హరదే పాపం యోగాద్ రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని పంచాంగ ఫలితం గురించి శాస్త్రం తెలియజేస్తోంది. నిత్యము పంచాంగమును తెలుసుకోవడము, పంచాంగ ఫలితాలను తెలుసుకోవడం వలన ఆ పంచాంగము తిథివార నక్షత్ర యోగకరణాలు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఇక ఈనాటి దిన పంచాంగ విషయంలోకి వెళ్తే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షం. తేదీ ఆగస్టు 7, 2024 సంవత్సరం. తిథి తదియ రాత్రి 10:05 వరకు. ఈరోజు వారము బుధవారము. ఈరోజు నక్షత్రము పూర్వ ఫల్గుని నక్షత్రము రాత్రి 10:30 వరకు. పూర్వ ఫల్గుని నక్షత్రాన్ని పుబ్బా నక్షత్రము అంటారు. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో శిశు జననం జరిగితే కనుక ఎలాంటి దోషము ఉండదు, ఎలాంటి నక్షత్ర పరిహారాలు పాటించాల్సినటువంటి అవసరము లేదు. యోగము పరిఘ యోగము ఉదయం 11:42 వరకు. కరణము తైతుల కరణము ఉదయం 8:56 వరకు. సూర్యోదయము 5:57 సూర్యాస్తమయము 6:46 వర్జ్యము రాత్రి 4:37 నుండి తెల్లవారుజాము 6:26 వరకు, అనగా ఈరోజు రాత్రి నుంచి రేపటి తెల్లవారుజాము వరకు అని గుర్తుంచుకోవాలి. ఇక దుర్ముహూర్తం ఈరోజు ఉదయము 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. ఈరోజు యమగండము ఉదయం 7:33 నుండి 9:10 వరకు. ఇది పంచాంగంలోకి సంబంధించినటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాలు రాహుకాలం సంబంధించిన విశేషమైతే, ఇక ఈరోజు శుభయోగాలు శుభ విశేషాలు విషయంలోకి వెళ్తే కనుక, ఈరోజు గుళిక కాలము 10:46 ఉదయం నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. గుళిక కాలంలో మంచి పని చేస్తే ఆ మంచి పని మళ్ళీ మన జీవితంలో చేసేటువంటి అవకాశం గుళిక కాలం ఇస్తుంది. గుళిక కాలంలో మన ద్వారా ఏదైనా చెడు జరిగితే కనుక ఆ చెడు మళ్ళీ మన జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక గుళిక కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుళిక కాలంలో బంగారం కొనడము, కొత్త వస్తువులను కొనుక్కోవడము, గృహోపకరణాలను కొనుక్కోవడము, అప్పులు తీర్చివేయడము, ఇంటి రిజిస్ట్రేషన్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివి ఆచరించడం వలన గుళిక కాలంలో ఇవి ఆచరిస్తే కనుక ఇలాంటివి మళ్ళీ మన జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ విధమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అదే గుళిక కాలంలో ఏదైనా అపరాధం చేసినా, పాపం చేసినా, తప్పు చేసినా, నేరం చేసినా మళ్ళీ మన జీవితంలో అవి రిపీట్ అయ్యేటువంటి ప్రమాదాన్ని గుళిక కాలం ఇస్తుంది కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది గుళిక కాలానికి సంబంధించినటువంటి విశేషము. ఇక బ్రహ్మ ముహూర్తం ఈరోజు ఉదయం 4:28 నుండి ఉదయం 5:13 వరకు. బ్రహ్మ ముహూర్తంలో విద్యా సాధన, విద్యాభ్యాసం చేయడము, జపము, అనుష్ఠానము, దేవతార్చన, మంత్ర జపము మొదలైనటువంటి ఆచరించడం వలన బ్రహ్మముహూర్తంలో ఇవి చేస్తే కనుక ఆ వ్యక్తికి దైవానుగ్రహము అపారంగా లభిస్తుంది. చేసేటువంటి మంత్రం యొక్క శక్తి అధికమవుతుంది. ఆ మంత్రము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. బ్రహ్మముహూర్తము అంత గొప్ప సమయము. ఇక ఈరోజు అభిజిత్ లగ్నం అనేటువంటిది కనిపించడం లేదు. అమృతకాలము మధ్యాహ్నం 1:22 నుండి 3:09 వరకు. ఈరోజు విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:30 నుండి 3:21 వరకు. ఈరోజు అమృతకాలంలో కానీ విజయ ముహూర్తంలో కానీ ఏవైనా మంచి పనులను ఆచరించడానికి చాలా విశేషమైనటువంటి సమయాలుగా మనము ఈ సమయాలను గుర్తుంచుకోవచ్చు. ఏవైనా ఇంపార్టెంట్ పనులు ఆచరించాలంటే కనుక ఈ 2 సమయాల్లో మీరు ఆచరించుకోవచ్చు. ఇక గోధూళి ముహూర్తములో సంధ్యావందనము, సాయంకాలం దేవతార్చన, అనుష్ఠానాలు ఆచరించడం వలన విశేషమైనటువంటి యోగాన్ని ఆ గోధూళి సమయంలో చేసేటువంటి ఆరాధన వలన కలుగుతాయి. ప్రాతఃసంధ్యా సమయము ఉదయం 4:50 నుండి 5:57 వరకు. ఈ ప్రాతఃసంధ్యా కాలంలో సంధ్యావందనము, దేవతార్చన ఆచరించి ముగించుకోవడం చాలా మంచిది. సాయం సంధ్యా సమయము
6 గంటల 46 నిమిషముల నుండి 7 గంటల 53 నిమిషముల వరకు. సాయం సంధ్యా సమయంలో సంధ్యావందనము, దీపారాధన, ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చనకు మళ్ళీ పునఃపూజ చేయడం అనేటువంటివి సాయం సంధ్యా సమయంలో ప్రారంభించి ముగించుకుంటే కనుక ఆ ఇల్లు దేవాలయం సమానము అవుతుంది. ఇది పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు. ఇక తిథి విశేషాలకు వస్తే కనుక ఈరోజు విశేషము స్వర్ణ గౌరీ వ్రతం. శ్రావణ శుద్ధ తదియ నాడు అన్యోన్య దాంపత్య సుఖానికై స్వర్ణగౌరీ పేరుతో పార్వతీ పరమేశ్వరులను ఈ రోజున షోడశ ఉపచారములతో పూజించి ఆ దంపతులు ఈ పార్వతీ పరమేశ్వరులకు 16 కుడుములను నైవేద్యంగా సమర్పించి ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గర 9 సూత్రములతో తయారు చేసినటువంటి ఒక తోరమును పెట్టి ఆ తోరమును పూజించి ఆ స్త్రీ తన కుడి చేతికి కట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ చేత ఆశీస్సులు పొందితే కనుక పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము చేత ఆ దంపతులకు విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహం లభించడం చేత ఆ దంపతుల్లో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా అన్యోన్య దాంపత్యము చిరకాలము ఉంటుంది. కనుక ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని శ్రావణ శుద్ధ తదియ నాడు ఆచరించాలి. అయితే భాద్రపద శుద్ధ తదియ నాడు ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరించేటువంటి సాంప్రదాయము కనబడుతుంది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ శ్రావణ శుద్ధ తదియ నాడే స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ మనల్ని అనుగ్రహించేటువంటి తల్లి ఆ గౌరీదేవి. దంపతులకు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వర్షించేటువంటి తల్లిని ఇలాంటి అవకాశాలు వస్తే వదులుకుంటామా? తప్పకుండా ఆచరించుకోవాలి. ఇక కొత్తగా వివాహమైనటువంటి దంపతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శ్రావణ మంగళగౌరీ వ్రతాలు ఆచరించడము, ఈ స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది వదిలివేయకుండా ఆరాధించడం వలన ఆ దంపతులకు భగవద్ అనుగ్రహం లభిస్తుంది. చిరకాలము చిలకా గౌరికల్లగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా పూజించుకొని 16 కుడుములు నైవేద్యంగా సమర్పించిన తర్వాత తోరము అక్కడ పెట్టి పూజించాలని చెప్పుకున్నాం కదా. పూజానంతరము ఈ తోరమును పెద్దవారి చేత కానీ భర్త చేత కానీ ఆ స్త్రీ తన కుడి చేతికి ధరింపజేయించుకోవాలి. ఈ సమయంలో ఒక శ్లోకాన్ని చెప్పుకోవాలి. ఆ శ్లోకం ఏంటి? గుణై షోడశభిర్యుక్తం దోరకం దక్షిణేకరే బధ్నామి దేవదేవేశి ప్రసాదం కురుమే వరం అనేటువంటి ఈ శ్లోకం చెప్పుకుంటూ తోరం కట్టుకోవాలి. దోరకం దక్షిణేకరే అన్నారు. చాలామందికి సందేహం వస్తుంది, ఏమంటే ఆడవాళ్ళకు ఎడమ చేయి కట్టుకోవాలి కదా అని అంటారు. కానీ సూత్రం శ్లోకంలోనే మనకు దక్షిణేకరే అనే చెప్తున్నారు. కనుక శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించినటువంటి వారు, ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరించినటువంటి వారు, వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించినటువంటి వారు అంత్యములో వ్రతాంతరము ఈ తోరమును కుడి చేతికే కట్టుకోవాలి. కనుక కుడి చేతికి కట్టుకునే సమయంలో ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈరోజు అమ్మవారిని చిట్ట చివరికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా అక్షతలు పుష్పాలు చేతిలో పట్టుకొని లేచి నిలబడి భక్తితో ఇప్పుడు చెప్పేటువంటి ఈ శ్లోకం చెప్పాలి. జయదేవి నమస్తుభ్యం జయ భక్త వరప్రదే జయ శంకర వామాంగే జయ మంగళమంగళే. ఓ మంగళస్వరూపిణి అయినటువంటి ఓ తల్లి, నీకు ఎప్పుడూ జయమోగాక. నీవు పరమేశ్వరునికి వామాంగంలో ఉన్నటువంటి దానివి, ఆయనకు శక్తి స్వరూపినివి. ఆ అర్ధనారీశ్వరంలో నీవు ఒక సగభాగము శివుణ్ణి ఆక్రమించినటువంటి దానివి, శివునికి శక్తిని ప్రసాదించేటువంటి దానివి. ఓ తల్లి, నిన్ను నేను స్తుతిస్తున్నాను, నీకు ఎప్పుడూ జయమోవుగాక. భక్తుల కోరికలను తీర్చేటువంటి ఓ అమ్మ, నన్ను అనుగ్రహించు అని ఈ శ్లోకం చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఇదండి నేటి విశేషము స్వర్ణ గౌరీ వ్రతం. చక్కగా ఆచరించి అందరూ దంపతులు సుఖంగా ఉండాలి. ఇక రేపటి విశేషం, రేపు గణేష దూర్వా వ్రతం అనేటువంటి ఒక వ్రతము మనకు సాంప్రదాయంలో కనబడుతుంది. ఏంటి ఈ దూర్వా గణపతి వ్రతము అంటే, చతుర్థి తిథికి అధిపతి గణపతి అందరికీ తెలిసినటువంటిది. అయితే శ్రావణ శుద్ధ చతుర్థి రోజున గణపతిని ప్రతి ఒక్కరూ కూడా దూర్వములతో అనగా గరికతో ఖచ్చితంగా పూజించాలి అని సాంప్రదాయం తెలియజేస్తుంది. కలౌహు చండీ వినాయకౌ అని సాంప్రదాయం చెప్తుంది. కలియుగంలో శీఘ్రంగా అనుగ్రహించేటువంటి దేవతలలో చండీ అమ్మవారు, గణపతి ఒకరు. కనుక గణపతిని ఈరోజు ఖచ్చితంగా దూర్వములతో అనగా గరికతో ఆరాధించాలి. షోడశ ఉపచారములు చక్కగా పూజించి
కుదిరినటువంటి వాళ్ళు, ఇంకా శక్తి ఉన్నటువంటి వాళ్ళు గణపతి హోమాలను ఆచరించుకొని ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గరికను గణపతి దగ్గర పెట్టాలి. కొద్దిగా గరికను, శుభ్రమైనటువంటి గరికను తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఈ గరికను 16 కట్టలుగా, గరిక పోచలను తీసుకొని 16 కట్టలుగా ఇలా కట్టేసి గణపతి షోడశ నామాలు చెప్పుకుంటూ సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అనేటువంటి ఈ శ్లోకం చెప్పుకుంటూ ఈ గరికను ఆ గణపతి దగ్గర సమర్పించాలి. శ్రావణ శుద్ధ చతుర్థి రోజున దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి సంకటములు తొలగిపోయి గణపతి అనుగ్రహం చేత చేసేటువంటి పనుల్లో విజయం ప్రాప్తిస్తుంది. ఇక విద్యార్థుల చేత ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆచరింపజేస్తే కనుక వారికి విద్యల్లో విజయము, జ్ఞాన సముపార్జన అధికము కావడము, మేధాశక్తి పెరగడము, ఏకాగ్రత పెరగడం అనేటువంటివి శ్రావణ శుద్ధ చతుర్థి రోజున ఆచరించేటువంటి గణేష దూర్వా పూజ ద్వారా విద్యార్థులకు లభిస్తాయి. కనుక ఇది గణేష దూర్వా వ్రతానికి సంబంధించినటువంటి విశేషము. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.